చల్లపూట తన తండ్రితో ఏ పాపమెరుగని స్థితిలో ఆజ్ఞను అతిక్రమించి అపవాద మాటను పాటించి తప్పు చేశారు. తప్పు తండ్రిపై నెట్టివేశారు. తప్పు చేశారు. తప్పు తండ్రిపై నెట్టివేశారు. చెట్టు వేయుటే దేవుడు ముందుగా చెప్పకుండెనా? చెట్టు వేయుటే నేరమా దేవుడు ముందు చెప్పకుండెనా? తెలుసుకో దీని రహస్యం చెట్టులోనే ఉంది పరమార్థం. తెలుసుకో దీని రహస్యం చెట్టులోనే ఉంది పరమార్థం. ఏదెను తోటలో ఆదాము అవ్వలో ప్రతి చల్లపూట తన తండ్రితో ఏ పాపమెరుగని స్థితిలో చెడు చేయడానికి అవకాశముండి చెడు చేయని వాడు గొప్పవాడా? చెడు చేయడానికి అవకాశమే లేక చేయని వాడు గొప్పవాడా? చెడు చేయడానికి అవకాశముండి చెడు చేయని వాడు గొప్పవాడా? చెడు చేయడానికి అవకాశమే లేక చేయని వాడు గొప్పవాడా? నీ గొప్పతనాన్ని నిరూపించుకో. మంచి చెడులో చించి తెలుసుకో. చెట్టు వేయుటే నేరమా? దేవుడు ముందుగా చెప్పకుండెనా? చెట్టు వేయుటే నేరమా? దేవుడు ముందుగా చెప్పకుండెనా? తెలుసుకో దీని రహస్యం చెట్టులోనే ఉంది పరమార్థం. మంచివాడవని నిరూపించుటకు పరీక్ష ఉండాలి. గొప్పవాడవని రుజువు చేయుటకు చెట్టు వేయాలి. సమూయేలు 2వ గ్రంథం 6వ అధ్యాయం 11, 12 వచనాలు చదవాలి. యెహోవా మందసము 3 నెలలు గిత్తీయుడగు ఓబేదోము ఇంట్లో ఉండగా 3 నెలలు హిత్తీయుడగు ఓబేదెదోము ఇంటిలో ఉండగా యెహోవా ఓబేదోమును అతని ఇంటి వారందరినీ ఆశీర్వదించాడు. యెహోవా ఓబేదెదోమును తన ఇంటి వారిని ఆశీర్వదించను. గట్టిగా చప్పట్లు కొడదాం. ఓబేదెదోము ఫ్యామిలీ, దట్ ఈస్ ఎ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, లో క్లాస్ ఫ్యామిలీ. అప్పటిదాకా అభివృద్ధి లేదు, ప్రాస్పారిటీ లేదు. కానీ మందసమును తన గృహంలోకి తెచ్చుకొని 3 నెలలు ఉంచుకున్నాడు. మందసముని దేవుడు ఆ వ్యక్తిని ఏం చేసినాడు? దీవించినాడు. హల్లెలూయా, హల్లెలూయా.
దేవుడు ఆ వ్యక్తిని దీవించినట్లు దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అప్పటిదాకా శాపాన్ని అనుభవించిన ఆ వ్యక్తి మందసము గృహంలో ఉండటమును బట్టి దీవించబడ్డాడు. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. అప్పటిదాకా కన్నీరు, వేదన, దుఃఖాన్ని అనుభవించిన ఆ వ్యక్తి అభివృద్ధిని, సంతోషాన్ని అనుభవించడం ప్రారంభించినాడు. ఏ వైపు నుంచి వచ్చిన దేవుని యొక్క దీవెనలో, ఏ వైపు నుంచి ద్వారాలు తెరవబడ్డాయి? జస్ట్ బికాస్ ఆఫ్ మందసం. ఆ గృహములో మందసం ఉన్నందుకు దేవుడు ఆ కుటుంబాన్ని దీవించినాడు. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే మందసము ఎవరికి సాదృశ్యం? క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువుకి సాదృశ్యం. ఎప్పుడైతే ఈ ఇన్ఫర్మేషన్ దావీదుకి పొందుకున్నాడో ఇమ్మీడియట్ గా కమాన్ ఒబోదేము ఆ యొక్క సహోదరుడు దీవించబడుతున్నాడు. కమాన్ వెళ్ళిపోయి ఇమ్మీడియట్ గా ఆ మందసాన్ని ఎక్కడికి తీసుకొని రావాలా చెప్పాలి? యెరూషలేములోకి తెచ్చేసాయి. ఆ మందసము ఎక్కడనో ఉండవలసిన మందసము కాదు, మందసము యెరూషలేములో ఉండాలి. హల్లెలూయా. ఆ మందసము యెరూషలేములోనే ఉండాలి. ఎప్పుడైతే ప్రియ దేవుని బిడ్డలారా ఆ సహోదరి ఇంట్లో నుంచి మందసాన్ని దావీదు తీసుకొని వస్తున్నాడు, ఎప్పుడైతే ఆ మందసాన్ని తీసుకొని వస్తున్నాడో దావీదుకి ఇక సంతోషం పట్టలేక నాట్యమాడటం ప్రారంభించినాడు. హల్లెలూయా. ఏమి పట్టణంలో అడుగు పెడుతున్నది చెప్పాలి? మందసము యెరూషలేములో అడుగు పెడుతుండగా దావీదు నాట్యమాడుతూ దేవుణ్ణి స్తుతిస్తూ దేవుణ్ణి కనపరుస్తూ ఉన్నాడు. అప్పుడు తన భార్య మీకాలు దావీదును చూసి నవ్వటమును బట్టి దేవుని యొక్క శాపాన్ని కొని తెచ్చి పెట్టుకున్నది మీకాలు. కానీ దావీదు మాత్రము నాట్యం ఆడటము ఆపలేదు. ఆమెన్, హల్లెలూయా. బికాస్ దావీదుకు తెలుసు మందసములో ఉన్న బ్యూటీ. గట్టిగా చప్పట్లు కొడదాం. నేను ఇక కొంచెం పరిశుద్ధాత్మ దేవుడు డీప్ లోకి తీసుకొని వెళ్ళబోతున్నాడు. దావీదుకు తెలుసు మందసములో ఉన్న బ్యూటీ. మికాయేలుకు తెలవదు మందసములో ఉన్న బ్యూటీ. నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, ఒకవేళ నీ గృహంలో నువ్వు ఒక్కదానివి యేసుక్రీస్తుని అంగీకరించినావేమో, నీకు తెలుసు మందసం యొక్క బ్యూటీ. ఆమెన్. నీకు తెలుసు మందసంలో ఏ శ్రేష్టత ఉన్నదో. కానీ నీ భర్తకు తెలవకపోవచ్చు, నీ భార్యకు తెలవకపోవచ్చు, నీ పిల్లలకు తెలవకపోవచ్చు. కానీ అనేక మీకాలులు నీ కుటుంబంలో ఉన్నా నీవు మందసముతో పాటు దావీదు గంతులు వేసినట్లు గంతులు వేస్తూ నువ్వు ముందుకు సాగిపో. గట్టిగా చప్పట్లు కొడదాం. నీ పట్టణంలో అనేక మీకాలులు లేస్తారు. నో, నీ కుటుంబంలో నీ చుట్టాలు, రక్త సంబంధులు, బంధుమిత్రులు అనేక మీకాలులు లేస్తారు మందసానికి వ్యతిరేకంగా. మీకాలులు లేస్తున్నారు కదా అని మౌనంగా ఉండలే దావీదు. మీకాలు అపహాసించిన దావీదు దేవుణ్ణి ఆరాధించినాడు, ఘనపరిచినాడు. అంతే. ఆమె భార్య అని తెలిసిన భార్యను పక్కకు పెట్టినాడు. అంతే. ఆమెన్. దేవునికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు దావీదు. మందసానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు. ఎందుకు? పండు వృద్ధాప్యంలోకి వెళ్ళిన దేవుని యొక్క కృప దావీదుపై ఉన్నది. ఎందుకు? దావీదు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, నా ఉద్దేశములను నెరవేర్చువాడు. వై? బికాస్ దావీదు ఈ భూమి మీద
ఎక్కువగా ఎవరిని ప్రేమించలేదు కానీ మందసాన్ని ప్రేమించినాడు. వా, గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా. డబ్బు ఉన్నా, ఆస్తి ఉన్నా, సంపద ఉన్నా, పలుకుబడి ఉన్నా, దావీదు హృదయంలో ఒకటే ఒక మనస్సు, మందసాన్ని ప్రేమించే మనస్సు. ఆమేన్. దిస్ ఈజ్ ద బ్యూటీ ఆఫ్ డేవిడ్. ఎందుకు దేవుని యొక్క కృప నీ కుటుంబంపై లేదు? ఎందుకు నీ దేవుని యొక్క కృప నీ సేవపై లేదు? ఎందుకో దేవుని యొక్క దీవెనలు నువ్వు అనుభవించలేకపోతున్నావు? నేను చేసిన పొరపాటు ఏంటిది? మందిరానికి వెళ్తున్నాను, వస్తున్నాను, ప్రార్థన చేపించుకుంటున్నాను, చేయవలసినదంతా నేను దేవుని కోసం చేస్తున్నా. ఎందుకు నా కుటుంబం ఇంకా ఈ శాపాన్ని అనుభవిస్తున్నది అని ఒకవేళ నువ్వు బాధపడుతున్నట్లయితే నీకు శుభవార్త. నీ ఆధ్యాత్మికమైన ప్రయాణంలో నువ్వు అన్నిటికీ నువ్వు ఇంపార్టెన్స్ ఇస్తున్నావు, కానీ ఇవ్వవలసిన వ్యక్తికి నువ్వు ఇంపార్టెన్స్ ఇవ్వటలే. బైబిల్ గ్రంథంలో అన్ని ప్రత్యక్షతల వైపు నీ మనస్సుని కేంద్రీకరిస్తున్నావు, కానీ మహిమ కలిగిన ప్రత్యక్షతను దూరం చేసుకున్నావు. మందసంలో ఉన్న ఆ మూడు దేనికి సాదృశ్యం అంటే తిరుగుబాటుకు సాదృశ్యం. ఆ తిరుగుబాటు ఎవరి తిరుగుబాటు అంటే మన తిరుగుబాటు. దేవుడు ఏం చేస్తున్నాడంటే మనుషుల యొక్క తిరుగుబాటు స్వభావం అంతా మందసము లోపట దాచిపెట్టినాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. ఈ మందసము లోపట 10 ఆజ్ఞలు, మన్నా, అహరోను కర్ర, ఇవి మూడు కూడా తిరుగుబాటు స్వభావానికి సాదృశ్యం. ఆ తిరుగుబాటు స్వభావాన్ని మందసము లోపట దాచిపెట్టి ఆ మందసాన్ని బంగారంతో కవర్ చేసి, ఎప్పుడైతే ప్రధాన యాజకుడు ఆ యొక్క జంతువు యొక్క రక్తాన్ని ప్రోక్షింప చేయగానే పరలోకం నుంచి చూసిన దేవునికి లోపట తిరుగుబాటు కనబడటం లేదు, కానీ రక్తం మాత్రం కనబడుతున్నది. చప్పట్లు కొడదాం, గట్టిగా చప్పట్లు కొడదాం. ఆ తిరుగుబాటు స్వభావమును చూసి ప్రజలని దహించాలని బయలుదేరిన సైన్యములకు అధిపత్యగు యెహోవా మందసమును చూడగానే తిరుగుబాటు స్వభావం అంత లోపట ఉన్నది, రక్తము మాత్రము దేవునికి కనబడతా ఉన్నది. ఆమేన్. ఎప్పుడైతే రక్తాన్ని చూసినాడో తన మనస్సును మార్చుకునేవాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. మోషే ఆ తిరుగుబాటు స్వభావాన్ని బట్టి నేను ప్రజలను విడిచిపెట్ట మోషే, ఈ ప్రజలను నేను విడిచిపెట్ట మోషే అని దేవుని యొక్క ఆజ్ఞ మోషే వినగానే మోషే ఏం చేసేవాడంటే ఆ మందసమును దేంతో తడిపేవాడు? రక్తంతో తడిపేవాడు. కోపముతో క్రోధముతో బయలుదేరిన సైన్యములకు అధిపతి యెహోవా పరలోకము నుంచి చూడగానే, రక్తమును చూడగానే మనస్సును మార్చుకొని వెళ్ళిపోయేవాడు. ఈ మందసం ఎవరికి సాదృశ్యం అంటే క్రొత్త నిబంధనలో మన ప్రేమ కలిగిన యేసయ్యకి సాదృశ్యం. హల్లెలూయా. ఆ మందసమైన యేసయ్యలో మన తిరుగుబాటు స్వభావం అంతా వెళ్ళిపోయింది. ఆమేన్. ఎంత ప్రేమ కలిగిన దేవుడు. ఎప్పుడైతే మందసము యెరూషలేములో స్థిరపడ్డదో నాటి నుంచి యెహోవా ఆత్మ
దావీదుపైయే కాదు కానీ యెరూషలేము అంత బలముగా ఉన్నట్లు దేవుని వాక్యం సెలవిస్తున్నది. హల్లెలూయా. క్రొత్త నిబంధన మందసం యేసుక్రీస్తు ప్రభువుకి సాదృశ్యం. ఆ మందసంలో ఉన్న ఆ 3 ఆ యొక్క 10 ఆజ్ఞలు, అహరోను కర్ర, మన తిరుగుబాటుకి సాదృశ్యం. యేసుక్రీస్తు ప్రభు మన తిరుగుబాటు స్వభావం అంతా కూడా తనలో వేసుకొని తన రక్తమునంతా మన కోసం కార్చినాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. నీ తిరుగుబాటు స్వభావానికి ఎప్పుడే నువ్వు హతమార్చబడాలి. నువ్వు బ్రతికిన నీ భయంకరమైన బ్రతుకుకి ఏ రోజో నువ్వు హతమార్చబడాలి. స్టిల్ ఎందుకు దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడో తెలుసా? నీ గొప్పతనమును బట్టి, నీ మంచితనమును బట్టి కాదు, కానీ దేవుడు యేసయ్యని చూడగానే, మందసాన్ని చూడగానే ఆ తిరుగుబాటు స్వభావం కలిగిన ఆ వస్తువులను చూడలేదు, కానీ మందసం మీద రక్తాన్ని చూసి వెళ్ళిపోయినాడు. యేసయ్యని చూడగానే యేసయ్యలో ఉన్న రక్తాన్ని తండ్రి అయిన దేవుడు చూసినాడు. నీ తిరుగుబాటు స్వభావం అంతా యేసయ్య తనలో వేసుకున్నాడు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా, ధైర్యం తెచ్చుకో. ఈరోజు నువ్వు ఏం చేయాలంటే, బెల్లంపల్లికి వచ్చి ఏమి తీసుకొని వెళ్ళాలా చెప్పాలా? మందసాన్ని తీసుకొని వెళ్ళాలంటే. హల్లెలూయా, హల్లెలూయా. దాగోను ఆ గుడిలో మందసం ఉన్నప్పుడు దేవతకు నిద్ర పట్టిందా? పట్టలే. నీవు మందసాన్ని తీసుకుని వెళ్తే నీ భర్తకి నిద్ర పట్టనివాడు దేవుడు. చప్పట్లు కొడదాం. నీ భర్త మారు మనసు పొందలేదేమో, నీ పిల్లలు ఇంకా మారు మనసు పొందలేదేమో. నీవు బెల్లంపల్లికి వచ్చి ఆ మందసమైన యేసుక్రీస్తు ప్రభువుని తీసుకొని వెళ్ళు. నీ భర్తని బలవంతం చేయని అవసరం లే, నువ్వు నీ పిల్లలను బలవంతం చేయని అవసరం లే. ఆ మందసమైన యేసుక్రీస్తు ప్రభు ఒక దినమున నీ భర్తను మార్చేస్తాడంతే. సహోదరి, భయపడకు. నీ భర్త మారలేదా? నీ పిల్లలు ఇంకా మారు మనసు పొందలేదని భయపడుతున్నావా? నీ భార్య ఇంకా మారు మనసు పొందలేదా? ఇంకా నీ అప్పులనే దయ్యాలు నీ కుటుంబంలో తాండవిస్తున్నాయా? రోగాలనే దయ్యాలు నీ కుటుంబంలో తాండవిస్తున్నాయా? ఆ మందసమైన యేసుక్రీస్తుని మోసుకుంటూ మీరు వెళ్ళబోతున్నారా? హల్లెలూయా. ఈ అడవిలో ఈ సేవ ప్రారంభించినప్పుడు అందరూ వెలివేసి అవమానాస్పదంగా మేము బ్రతుకుతుండే సమయంలో ఈ అడవిలో మేము మోసింది ఎవరినంటే యేసయ్యను మాత్రం మేము మోసినాము. చప్పట్లు కొడదాం. ఈ రోజు దాకా మేము యేసయ్యనే మోస్తూ ఉన్నాం. ఆమేన్. మేము యేసయ్యను మోస్తున్నాము కాబట్టి ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా కవర్ అయిపోయింది. గట్టిగా చప్పట్లు కొడదాం. మేము యేసయ్యని మోసినంత కాలం మేము దేనికి కూడా భయపడం, అంతే. అందుకనే ఈ అడవిలో యేసయ్యను మేము మోస్తూ ఉన్నప్పుడు ఆ ఒంటరి స్థితిలో నుంచి వచ్చిన ఆర్తనాదాలే ధవలవర్ణుడు రత్నవర్ణుడు కూర్చొని రాసిన పాటలు కాదవి. అందరూ మమ్మల్ని వెలివేసినప్పుడు, మేము యేసయ్యని కలిగి ఉన్నప్పుడు యేసయ్య మమ్మల్ని ఎంత ప్రేమించి మమ్మల్ని ఈ స్థితికి తీసుకొని వచ్చినాడు. రియల్లీ ఈరోజు దాకా నీ లైఫ్లో హోప్ లేదా? కానీ ధైర్యం తెచ్చుకో. ఈ రాత్రి నీతో ఎవరు వచ్చినా రాకపోయినా మందసం నీతో రాబోతున్నదంతే. హల్లెలూయా. ఆ మందసమైన యేసుక్రీస్తు ప్రభు నీతో రాబోతున్నాడు. ఎంతమందికి ఆ మందసం కావాలి రాత్రి?
ఎంతమంది కావాలి ఆ మందసం? ఆ మందసం అనే పెట్టెలో ఐస్ క్రీమ్ పెట్టుకోవటానికి కాదు మందసం, ఫ్రూట్ సలాడ్ పెట్టుకోవటానికి కాదు మందసం, కానీ ఈ మందసమైన యేసుక్రీస్తు ప్రభు నీ శాపాన్ని ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడు. చప్పట్లు కొడదాం. ఐ వాంట్ టు రిమైండ్ ఎవ్రీబడి, డబ్బు మనతో ఉంటది, మనల్ని విడిచిపెట్టేస్తుంది. హోదా పలుకుబడి మనతో ఉంటది, మనల్ని విడిచిపెట్టేస్తుంది. దావీదుతో పండు వృద్ధాప్యంలో ఉన్నది ఎవరంటే అబ్షాలోము తిరగబడ్డా పండు వృద్ధాప్యంలో దావీదుతో ఉన్నది ఎవరంటే ఆ మందసము మాత్రమే. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. ఈ రాత్రి ఒక ఛాలెంజ్ గా తీసుకొని లైఫ్ రియల్లీ ఎంత ఛాలెంజింగ్ గా ఉన్నదంటే మా లైఫ్ ఇంకా ఛాలెంజింగ్ గా బోల్డ్ గా కమిట్మెంట్స్ తీసుకుంటున్నాం. ఇంకా పరిగెత్తాలి, ఇంకా పరిగెత్తాలి. నవంబర్లో అండమాన్స్కి వెళ్తున్నాం, బాంబే, నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ అయిపోయింది, మహారాష్ట్రలోకి, కర్ణాటకలోకి నవంబర్ నుంచి మేము అడుగు పెట్టబోతున్నాం. కానీ ఈ మందసం మాతో ఉన్నంత కాలం ఎవరు మమ్మల్ని ఆపలేరు. అంతే. కోయి భీ కుచ్ భీ నహీ కర్తా. ఆమేన్. హల్లెలూయా. నన్ను బలపరచువాని అందు సమస్తము మేము చేయగలుగుతాం. గట్టిగా చప్పట్లు కొడదాం. కేవలం బెల్లంపల్లి కాంగ్రిగేషన్ కాదు, హైదరాబాద్లో వేల సంఖ్యలో ప్రజలు, ఆంధ్ర రాష్ట్రంలో వేల సంఖ్యలో ప్రజలని దేవుడు ఆకర్షించుకోబోతున్నాడు. ఎందుకు ఈ బెల్లంపల్లి మండలంలో నుంచి ఈ బోల్డ్గా ఈ స్టెప్స్ ఎందుకు తీసుకుంటున్నామంటే మేము కాదు ఈ యొక్క తీర్మానాలు తీసుకునేది, మాలో ఉన్న రోషము కలిగిన దేవుడు, ఆయన బాహుబలం ఇంకా తక్కువ కాలే. కాబట్టి అందరు మనల్ని విడిచిపెట్టేస్తారు. అంతే. మనతో ఉండేది ఎవరంటే ఆ మంచి ప్రేమ కలిగిన యేసయ్య. బాబుకు ఏప్రిల్లో బ్రెయిన్లో ప్రాబ్లం అయింది, వాల్ ఫార్మేషన్ అది ఫామ్ అయింది. డాక్టర్స్ ప్రతి ఒక్కరు ఇక్కడ ఏపీలో ప్రతి ఒక్క సర్జన్ క్రిటికల్ కేస్ మేము ఎవరు హ్యాండిల్ చేయలేము అని చెప్పారు. తన లైఫ్కే థ్రెట్ అని చెప్పారు. ఇక్కడ మేము ప్రతి ఒక్క డాక్టర్స్ కలిసి అదే చెప్తున్నారు. వచ్చి ఇక్కడ అన్నతో మేము ప్రతి వారం ప్రేయర్ చేయించుకునే వాళ్ళం. అన్న ఒకటే మాట అనేవాడు, అమ్మ డైలీ నువ్వు ప్రేయర్ ఆయిల్ పెట్టు, ప్రేయర్ చేయి, బాబు స్వస్థతపరుస్తాడు. ఇక్కడనే అన్నారు డాక్టర్స్. ఇక్కడ లేదు, నువ్వు బాంబే, ఢిల్లీ ఆర్ బెంగళూరులో 3 ప్లేసెస్లో ఈ సర్జరీ అవుతుంది అని చెప్పారు. బాంబేకి వెళ్ళాం మేము. బాంబేకి వెళ్ళి డాక్టర్ ఎంఆర్ఐ చేసి అన్నారు, నేను కేసు హ్యాండిల్ చేయలేను, బాబు చాలా క్రిటికల్గా ఉంది, సర్జరీ చేస్తే ఐ సైడ్ పోతుంది, అదర్వైజ్ తనకు ఒక లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మొత్తం ప్యారలైజ్ అవుతుంది అని చెప్పారు. అక్కడి నుంచి మేము మళ్ళీ హైదరాబాద్కి వచ్చాము. ఇక్కడ డాక్టర్ చెప్పారు, అమ్మ ఢిల్లీకి వెళ్ళండి, ఢిల్లీలో ఒక డాక్టర్ ఉన్నాడు ఇండియాలో, ఆ డాక్టర్ తప్ప తనకి కేసు హ్యాండిల్ చేయమంటే మీరు అబ్రాడ్కి వెళ్ళాల్సి వస్తుంది అని చెప్పారు. కానీ మళ్ళీ మేము ఢిల్లీకి వెళ్ళకముందు అన్నతో ప్రేయర్ చేయించుకున్నాము. సండే రోజు ప్రేయర్ చేయించుకొని మేము మండే వెళ్ళాను. ఒక డాక్టర్ అన్నాడు, కేసు చూసేసి ఐ కెన్ హ్యాండిల్ ద కేస్ అని చెప్పాడు. అక్కడి నుంచి మేము తిరిగి అన్న దగ్గర వచ్చాము. అన్న కేసు హ్యాండిల్ చేస్తా అన్నారు. మార్నింగ్ అన్నకు 7 o'clock నేను కాల్ చేశాను. అన్న ప్రేయర్ చేశాను. అమ్మ ఏం భయపడకు, మేము ప్రేయర్ చేస్తున్నాం, ఫాస్టింగ్ పేస్, బాబుకి ఏం కాదు అన్నారు. 21st బాబు మార్నింగ్ సర్జరీకి వెళ్ళక ముందు ప్రేయర్ ఆయిల్ పెట్టాము. ప్రేయర్ ఆయిల్ వాళ్ళకి చెప్పాము, ప్లీజ్ మీరు ఆ సర్జరీ ముందు ప్రేయర్ ఆయిల్ ఏం తుడవకండి అని చెప్పాము. వాళ్ళు ఏం తుడవలేదు, బాబు సర్జరీ చేశారు. ఏ క్రిటికల్ కండిషన్స్ అని చెప్పారు, ఏ ప్రాబ్లం కాలేదు, బాబు సేఫ్గా బయటకు వచ్చాడు, రాగానే మాట్లాడాడు. థ్యాంక్ యూ ప్రవీణ్ డాడీ నా కోసం ప్రే చేసినందుకు. థ్యాంక్ యూ. నా పేరు హరిత అండి. నేను ఇక్కడికి ఏప్రిల్ 15th ప్రేయర్ చేయించుకోవడానికి వచ్చాను గర్భఫలం గురించి. అయితే ప్రవీణ్ కుమార్ అన్నయ్య గారు ప్రేయర్ చేసి నీకు బాబుని ఇస్తానంటున్నారమ్మా దేవుడు అని చెప్పారు. ఇప్పుడు నేను ప్రెగ్నెంట్. పోయిన నెల అసలు మా దగ్గర ఆర్థిక పరిస్థితుల వల్ల డబ్బులు లేకుండే 15 రూపాయలే ఉన్నాయి. దేవా నేను పట్టుకొని పేరు చేస్తాను, నాకు 5,000 రూపాయలు కావాలని చెప్పి పట్టుకొని పేరు చేసినప్పుడు తెల్లారి వరకే 5,000 రూపాయలు వచ్చినాయి. ఈయనకు వచ్చేసి లంగ్స్లో ఒక హోల్ పడింది. లాస్ట్ వీక్ ఆపరేషన్ చేశారంటే 2 weeks బిఫోర్.
ఈయన ఫ్రెండ్ ఒక ఆయన ప్రవీణ్ కుమార్ సార్ ఉన్నాడు, ఇలా లైవ్ ప్రోగ్రామ్ జరిగింది చూసి ఇక్కడే హైదరాబాద్లో జరుగుతుందంటే ఇక్కడ వచ్చేసి ఈయన చెప్పాడు. అందుకోసం ఈయన మా మామ ఎలాగైనా సరే వెళ్ళాలి అనేసి ఎంత ఖర్చైనా పర్వాలేదనేసి అంబులెన్స్ మేము వచ్చాం. లాస్ట్ వీక్ రాలేకపోయాడు ఇంత దూరం, కానీ లాస్ట్ వీకే తెలుసుకునేసి నేను ఎలాగైనా సరే రేపు వారం లేవాలి. ఫాస్ట్ బాబు గారు కూడా చెప్పారంట, నెక్స్ట్ వీక్ నువ్వు లేచి నడిచి వస్తావు, నేను చూస్తాను అనేసి చెప్పారంట. ఈ వారం కూడా వస్తానే అక్కడే ఉన్నాడు, ఫస్ట్ వస్తానే ప్రేయర్ చేసి నెక్స్ట్ వీక్ ఇవేమీ ఉండవు అనేసి మాతో వాగ్దానం చేసిపోయారు. సో వాళ్ళందరికీ వందనాలు. ఇంతవరకు లేవలేకపోయేవాడు, ఇంతవరకు లేవలేక ఒక మనిషి ఉండాలి ఎప్పుడైనా సరే, ఇలా నడవగలుగుతున్నాడంటే ఇదంతా ప్రేయర్స్ మహిమ. యూత్కి చాలా ఎంకరేజింగ్ ఉంది వాక్యము. నిజంగా ఆ వాక్యం విన్నోళ్ళు ప్రతి ఒక్కరు ఆ క్షణమే మారిపోవాల్సిందే. దేవుడు ఆ అంకుల్ని ఇంకా వాడుకోవాలని మేమందరం ప్రార్థిస్తాం. దీర్ఘకాల వ్యాధులతో బాధపడుచున్నావా? స్వస్థతకై ఎదురు చూస్తున్నావా? దురాత్మ చాతబడి శక్తులతో పీడింపబడుచున్నావా? ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నావా? ఎటు తోచని స్థితిలో ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నావా? ఆధ్యాత్మికంగా ఎదగాలని, పరిశుద్ధాత్మతో నింపబడాలని ఆశపడుచున్నావా? అయితే రండి, మహబూబ్ కాలేజ్ గ్రౌండ్స్ నియర్ చందన బ్రదర్స్ ప్యాట్నీ సెంటర్ సికింద్రాబాద్ లో ప్రతి ఆదివారం సాయంత్రం జరిగే ఆరాధనలో పాల్గొనండి. దైవజనులు పాస్టర్ ప్రవీణ్ గారు, సిస్టర్ షారోన్ గారు మీ కొరకు వాక్యం అందించి ప్రత్యేకంగా ప్రార్థించెదరు. యేసు నామములో